లో కేసులు 34 మాత్రమే నమోదయ్యాయి. అందులో బాధితులు అక్రమ రవాణా బాధితులు 46 మంది మాత్రమే అనేసి అసెంబ్లీలో మీరే ఒప్పుకోవడం జరిగింది. అంటే ఎంత తప్పుడు ఆరోపణలు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారో అర్థమవుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు నిజంగా ఈరోజు మీరు ఈ వాలంటీర్స్కి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అంత అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పారు, ప్రజలకి మభ్యపెట్టారు. అలాగే 2003లో కేంద్ర హోంశాఖే మీరు అదృశ్యమైపోయిన వాళ్ళ సంఖ్య గురించి అడిగితే ఆ కేంద్ర హోంశాఖే చెప్పింది 99% మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు దొరికిపోయారు అనేసి, మళ్ళీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది అనేసి. అంటే ఇలా పదే పదే అబద్ధాలు వల్లి వేయడం మీకు అలవాటుగా మారిపోయింది. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు. తన తల్లి మీద చెల్లి మీద సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయిస్తున్నారని. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా పదే పదే అబద్ధాలను వల్లివేస్తూ ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు? ఇది మీకు ఇలా అలవాటుగా మారిపోయింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడే ఇలా విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద, అలాగే సునీత గారి మీద తప్పుడు అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు సృష్టించి, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు మీద తప్పుడు అకౌంట్లు టీడీపీ సానుభూతి పరుడైన ఉదయ్ అనే వ్యక్తి సృష్టించి, విశాఖపట్నంలో వ్యక్తి సృష్టించి తప్పుడు ప్రచారం చేశాడు అనేసి అప్పుడే తేలిపోయింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మీ అనుకూల పత్రికల్లో ప్రచురించారు, అన్ని మీడియాలో కూడా వచ్చాయి. అంతగా నిజాలు బట్టబయలు అయినా కూడా, మీరే ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడానికి ఎందుకు మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? గతంలో కూడా ఎన్టీ రామారావు గారి మీద అసభ్యకరమైన పోస్టులు మీరు పెట్టించారు. ఆ రోజు తీసుకుంటే మోడీ గారి భార్యనే మీరు విమర్శించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని 5 కోట్లు పైగా ఖర్చు పెట్టి ఐటీడీపీ వాళ్ళు ఆవిడ్ని తిట్టారు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఆ రోజు. ఈ అన్ని తప్పులు మీరు చేసి మళ్ళీ తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే మొన్న చూస్తే విజయమ్మ గారి కారు ప్రమాదం గురించి 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని పట్టుకొని ఇప్పుడేదే జరిగినట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం ప్రారంభించారు. కానీ విజయమ్మ గారే స్వయంగా వచ్చి దాన్ని ఖండించాల్సిన అవసరం పడింది. ఇంత ఘోరంగా మీరు తప్పుడు ప్రచారం చేస్తూ వెళ్తూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం? అలాగే తీసుకుంటే మీరు తప్పుడు ప్రచారం చేయడము, మీ అనుకూల మీడియా ద్వారా దాని ప్రచారం మరింత ఉధృతి చేయడం, పతాక శీర్షికల్లో రాయడం మీకు ఒక అలవాటుగా మారిపోయిన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారి నుంచి కోరుతూ ఉన్నాను. అసలు మీరు ఆ హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో పార్టిసిపేట్ చేసిన టైంలోనే మనం చూసుకుంటే విజయనగరంలో మహిళల మీద అసలు రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విజయనగరంలో ఒక టీచర్, అతని కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీ సానుభూతి పరులు, ఒక స్టూడెంట్ తాలూకా తల్లికి లైంగిక వేధింపులు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే నిన్న ఆర్టీసీ మహిళా కండక్టర్పై మీరు ఈ మధ్య బాగా మద్యం షాపులు ఎంకరేజ్ చేశారు. ప్రైవేట్ మద్యం షాపులు చూస్తే రోజుకో వీధుల్లో కూడా బెల్ షాపులు దొరుకుతూ ఉండే పరిస్థితి. ఆ మద్యం తాగిన ఒక వ్యక్తి చాలా అసభ్యకరంగా మహిళా కండక్టర్తో బిహేవ్ చేయడం జరిగింది. ఇలా తీసుకుంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పెదగంట్యాడులో మొన్న మనం చూసాం, ఒక ప్రేమోన్మాది ఒక మహిళపై హత్యాయత్నం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చూపించలేదు. అంటే మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు అంత సదస్సులో, హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మీద పెట్టే దృష్టి, ఇలా మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి కదా,
ఆ మహిళల రక్షణ కోసం మీరు పెట్టుంటే ఎంతో బాగుంటుంది, మహిళలకి రక్షణ దొరుకుతుంది. అది మానేసి ఎంతసేపు తప్పుడు ప్రచారం మీద మీరు దృష్టి పెడుతూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఉన్నారు. జగనన్న ఉంటే మా పరిస్థితి వేరేగా ఉండేది, ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి. అప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ దానిని దృష్టి మరల్చడం కోసం ఈ విధంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు పదే పదే వల్లిస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా అలవాటు, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అది నిజమని నమ్మించేట్టుగా చేస్తూ ఉంటారు. అదే ప్రచారాన్ని ఇప్పుడు కూడా, అదే అలవాటుని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఈరోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన, రాజమండ్రి ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దిశ చట్టాన్ని